సాయిరామ్ శంకర్ గారు వచ్చారు, అల్లరించి వెళ్ళారు. ఇప్పుడు ఆకాష్ గారు వస్తే ఎలా ఉంటది అని. చాలా బాగుంటుంది. yes, let's invite Akash on stage. Welcome Akash, nice to see you again. So teaser already launch అయిపోయింది, but for the audience and TV ప్రేక్షకులు మరి ఒకసారి teaser of Rogue. Yeah, so teaser of Rogue. Thank you. Rogue teaser please. Can we have it once again, please? Fantastic. Thank you so much. And teaser మరోసారి చూసారు. ఎస్ చాలా మంది చూసారు, కానీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని టీజర్ మా పూరి అన్నయ్య గారు చేసిన టీజర్ సినిమా ఇది. సో ఆకాష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ యువర్ బెస్ట్ విషెస్ టు ది హోల్ టీమ్. చాలా హ్యాపీగా ఉందండి. ఫైనలీ రోగ్ ఆడియో లాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే ఈ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. చాలా కొత్తగా ఉండింది, రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు డైరెక్షన్ గురించి ఎంత తెలిసిందో తెలియదు, కానీ యాక్టర్గా నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం వల్ల. సో ఐ లైక్ టు థ్యాంక్ మై డాడ్. నాకు కష్టపడడానికి అవకాశం ఇచ్చారు, మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు రోగ్, నాకు జీవితంలో మా అమ్మ, మా నాన్న, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఇంకా వీళ్ళే అనుకున్నాను. బట్ ఓ 18 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు అన్నయ్యని పంపించాడు. ఆ అన్నయ్య నా ఇషాన్ అన్నయ్య. సో అంటే జీవితంలో చాలా తక్కువ మంది మంచోళ్ళు ఉంటారు, మనం చాలా తక్కువ మంది మంచోళ్ళని కలుస్తుంటాం. సో నేను కలిసిన అతి తక్కువ మంచోళ్ళు అందరికన్నా మంచోడు మా ఇషాన్ అన్నయ్య. సో మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుద్ది. మా అన్నయ్య పెద్ద సూపర్ స్టార్ అవుతాడు. అండ్ మా నాన్న ఒక డైలాగ్ రాశాడు, ఇప్పుడు దాకా పీకిన ప్రతి ఓడు ఎక్కడి నుంచి వచ్చినోడు అని. అలాగే బెంగళూరు నుంచి టాలీవుడ్కి మా అన్నయ్య వచ్చాడు. వెరీ సూన్ జెండా పాతేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. Fantastic. Akash, one question. Welcome Roshan. That was a very good surprise entry. Welcome. ఆకాష్, నీలో ఎప్పుడు ఆ రోగ్ బయటకు వస్తాడు? ఎలాంటి సందర్భాల్లో రోగ్ అంటే ప్రతి ఒక్కరిలో అబ్బాయిలో రోగ్స్ అండ్ ఇడియట్స్ ఉంటారు కాబట్టి నీ లైఫ్లో బయటకు వచ్చిన సందర్భం? నేను ఎప్పుడు రోగ్లానే ఉంటాను, ఇలాగే అప్పుడప్పుడు మంచిగా నటిస్తూ ఉంటాను. మంచిగా నటిస్తుంటారా? దిస్ ఇస్ న్యూస్. వెల్కమ్ రోషన్. ముందు